హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్య డైలీ వ్లాగ్. ఈ రోజు మా సెకండ్ అన్నయ్య స్టూడియో ఓపెన్ చేయబోతున్నాడు బోడుప్పల్లో. ఇదే అన్నమాట ఆ స్టూడియో. కొన్ని వీడియోస్ నేను తీయలేకపోయాను, సో సారీ. యాక్చువల్లీ పూజ ఎప్పుడో స్టార్ట్ అయింది. మేము పూజ స్టార్ట్ అయినాకనే వచ్చేసాం. ఇంటికి కాడ నిలిచింది మా పెద్దోదిన, మా అన్న పిల్లలు. అలాగే పూజ జరుపుతున్నది ఎవరో తెలుసా, నడిపన్న మా నడిపోయి. పెద్దన్నయ్య ఎందుకు రాలేదంటే కొద్దిగా పని ఉండే అతను అక్కడే ఉండిపోయాడు. సో మా వదిన నేను మా అన్న పిల్లలతో ట్రాప్రోలో వచ్చేసాను. నేను కూడా వచ్చి చిన్న చిన్న వర్క్స్ హెల్ప్ చేశాను అనమాట. ఒకసారి స్టూడియో అండ్ బ్యాక్గ్రౌండ్ అంతా చూపెడతాను, ఒకసారి అందరూ తనివి తీరా చూడండి. స్టూడియో నేమ్ వచ్చేసి జేఎం స్టూడియోస్ న్యూస్ అండ్ షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ అన్ని ఎడిట్ చేస్తాడు. అదొకటే కాదండి, పెళ్లికి సంబంధించిన ఫొటోస్ అండ్ వీడియోస్. ఎవరికైనా ఈ స్టూడియో లొకేషన్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను నెంబర్ పెడతాను. దాంట్లో వాట్సాప్ హాయ్ అని పెట్టండి, నేను లొకేషన్ సెండ్ చేస్తాను. ఒకసారి అయితే రూమ్ చూపెడతాను, ఎలా ఉందో చూడండి. సో మా అన్న అయితే ఫస్ట్ టైం స్టూడియో పెడుతున్నాడు. ప్లీజ్ బ్లెస్ ఎవ్రీ వన్. అండ్ ఇంకొకటి ఏంటంటే మా అన్న ఈ స్టూడియో పెట్టడానికి చాలా కష్టపడ్డాడు. మా అన్న కష్టపడ్డాడు, మా వదిన కష్టపడ్డాడు, అలాగే మా వదిన వాళ్ళ తమ్ముడు కూడా హెల్ప్ చేశాడు. నేను మాత్రం హెల్ప్ చేయడానికి సమయం లేదు, నాకు తెలియదు కూడా వాళ్ళు పెడుతున్నారని. సడన్గా తెలిసి ఏ కష్టం లేకుండా ఏది కూడా బిల్డ్ కాదండి, కష్టం ఉంటేనే అది బిల్డ్ అవుతుంది అండ్ గ్రో అవుతుంది. మొత్తానికి అయితే మా అన్న అనుకున్నది సాధించాడు. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. స్టూడియో ఓపెన్ చేయడానికి మా రిలేటివ్స్ ఎవ్వరు రాలేదండి, ఓన్లీ మా అన్నకు తెలిసిన వారికి వచ్చేసారు. మా చిన్న ఫ్యామిలీతో స్టూడియో అయితే ఓపెన్ అయిపోయిందండి. చాలా హ్యాపీగా ఉన్నాను వన్స్ అగైన్. బై ద వే చెప్పడం మర్చిపోయినా, మా థర్డ్ అన్న చూపెడతాను. ఇగో ఇతనే మా థర్డ్ అన్నయ్య. అక్కడ చేతులు కట్టుకొని నిల్చింది అక్క అవుతుంది. పూజ అయితే మొత్తానికి ఫినిష్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మీరు మానిటర్ అండ్ సిస్టమ్. కొత్తగా అన్ని వస్తువులు తెచ్చారు మా అన్న వాళ్ళు. నేను కూడా చిన్న చిన్నగా హెల్ప్ చేశాను. మిక్చర్ పోసి స్వీట్ అందరికి పంచాను కూడా. నాకు మా అన్నయ్యకు చిన్న పని పడింది, బయటికి వెళ్ళి షాల్వాలు తెమ్మన్నారు. అయితే మా అన్న నేను వెళ్ళి ఓ షాల్వాలు తీసుకొచ్చాం షాపింగ్ మాల్లో. వదిన వాళ్ళు ఏమంటారు, అందరు కలిసి ఫోటో దిగారు. అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. మా అన్నకు సెండ్ ఆఫ్ ఇచ్చి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారనమాట. యూ కెన్ సీ హియర్. ఈమెనే మా చిన్న వదిన. చాలా చాలా ఎగ్జైట్మెంట్ అవుతుంది మా వదిన. ఇంకా ఆఫీస్లో పూజ అంతా ముగించుకొని నేను కూడా మా అన్న వాళ్ళ ఇంటికి, మా అన్న పిల్లలు అందరం కలిసి మా నడిపన్నోళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం కారులో. లెఫ్ట్ సైడ్ మెయిన్ రోడ్కి వెళ్ళు. ఈ చిన్న పిల్లలతో నన్ను మధ్యలో వేశారు, నాకేం అర్థం కాలేదు. వీళ్ళ లొల్లి గల్లీ గల్లీ వినపడుతుంది. చెప్పడం మర్చిపోయినా, ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మీ యొక్క చిన్న సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ ఎంతో నన్ను దూరంగా తీసుకెళ్తుంది. ప్లీజ్ నన్ను ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ మొత్తానికైతే అన్న పిల్లలు, వదిన, మేమందరం మా అన్న వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యాం. చూడండి పిల్లలు ఎలా ఆనందంగా ఉరుకుతున్నారో. ఇప్పుడైతే మా అన్న వాళ్ళ ఇల్లును చూసేయండి. నవనీత నీలయం. యాక్చువల్లీ మీ అన్న పేరు ఉండాలి కదా, మీ వదిన పేరు ఉందంటే మా అన్నకు మా వదినపై నమ్మకం ఎక్కువ కాబట్టి మా వదిన పేరు పెట్టాడు, అంతే, మీరేమనుకోవద్దు. మా నడిపన్నకైతే ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు పేరు వచ్చేసి మింటూ కన్నా. నాకు చాలా చాలా ఫేవరెట్. రావడమే ఆలస్యం, మా వదిన నా కోసం ఛాయ్ పెట్టించింది, వేడి వేడి ఛాయ్. నేను ఛాయ్ లవర్ని కాబట్టి తాగే వాళ్ళు తాగారు, తాగనోళ్ళు తాగలేదు. నేను పిల్లలం అందరం కలిసి మేము బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాం. మిగతా వాళ్ళందరూ హాల్లోనే ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారు. నేను వీడియో తీద్దామంటే పిల్లల అల్లరి ఎక్కువ అయిపోయింది. ఎడు చూసినా పిల్లలే ఉన్నారు, బుడిబొంగల్లో అటు తేలుతున్నారు, ఇటు తేలుతున్నారు. వీడియో తీద్దామన్నా కష్టమైంది అండ్ డబ్బింగ్ చెప్పడానికి కూడా చాలా కష్టమైంది. సో నా వీడియో చాలా క్లారిటీ లేదు, సారీ క్షమించండి. నాదంటే మరి ఐఫోన్ కాదు, ఉన్న దాంట్లో సరిపెట్టుకుంటున్నానండి. మరి నాకు అది కావాలి ఇది కావాలంటే ఎవరు తెచ్చేవాళ్ళు లేరు. నేను కష్టపడితే నాకు వెళ్తుంది ఏదైనా. సరేలేండి, ఈ టాపిక్ వదిలేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. నా వీడియోని మీరు కంపల్సరీ స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ టైం కలుస్తాను. బాయ్ బాయ్.